ఒకవేళ మీకు మనీ ఆఫర్ చేసింటే మనీ తీసుకొని బయటకు వచ్చేసే వాళ్ళ? నేనైతే తీసుకోకూడదని ఫిక్స్ అయి ఉన్నాను. నేను అంటే మీరు అనుకోవచ్చు బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు ఇలాగే చెప్తావు అని మీరు అనుకోవచ్చు. నేను నిజంగా మనీ తీసుకోకూడదనే ఫిక్స్ అయ్యానండి. మనీ ఆఫర్ వరకు వచ్చుంటే నేను తీసుకోకూడదు. అది రన్నర్ అయినా థర్డ్ ప్లేస్ అయినా ఏదైనా ఇంతవరకే మనకు వచ్చింది అనుకుని బయటికి వెళ్దాం అనే మైండ్లోనే ఉన్నా. నేను మేబీ తీసుకోకపోదును. టాప్ 5లో ఉన్న అందరూ విన్నర్ అవుతారని అనుకుంటారండి. ఎందుకంటే అక్కడ మాకు ఏ క్లూస్ కానీ హింట్స్ కానీ ఏం తెలియవు. ఎవరు బయట ఎలా నడుస్తుంది, ఎవరు హైప్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు ఎవరో తెలియదు. టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవుతామని అనుకుంటాం. బట్ అది ప్రాసెస్, తప్పదు. 4th ప్లేస్లో ఒకరు రావాలి, 3rd ప్లేస్కి ఒకరు రావాలి, 5th ప్లేస్కి ఒకరు రావాలి. అది ప్రాసెస్ కాబట్టి, తప్పని ప్రాసెస్ కాబట్టి సంజన గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి. ఫస్ట్ దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె గేమ్ నాకు అర్థమైంది. ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్, ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి వరకు మేము అంటే నేను సంజు పాప అని పిలిచేవాడిని, తను ఇమ్ము అని పిలిచేది నన్ను. దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి, అలా 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 కనెక్ట్ అయ్యి నేను అమ్మ అంటాం, తను నన్ను కొడుకు అంటాం, అలా అలా అయింది. కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే పాజిటివ్ అవుతాం, ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను. ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్గా ఉన్న వ్యక్తి హౌస్లో. అండ్ గుడ్డిగా 100 మంది రానే నేను ఇమ్మాన్యుయల్ సైడే నుంచుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను. అండ్ నేనైనా సరే 100 మంది రాని నేను ఆమె సైడే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని. అండ్ లాస్ట్కి వచ్చే కొందికి క్రౌడ్ తగ్గే కొందికి తెలియకుండా ఫేస్ టు ఫేస్ వార్లు కూడా జరిగాయి. కానీ బట్ అవి మేము అక్కడే సార్ట్అవుట్ చేసుకున్నాం. ఇదంతా గేమ్ వరకే, మమ్మ వదిలేసి అంటే తను కూడా నాకు తెలుసు చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. సో అది నాకు బాగా ఇష్టం. పాజిటివ్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదండి. నాకు సంజన గారి హౌస్లో ఉండాలి, ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి, ఇదే ఉండేది నాకు. మీరు ఫస్ట్లో ఉన్నారు, నా ఫ్యామిలీ విత్ ఫస్ట్లో మీరే ఉన్నారు. కానీ చూసుకుంటే ఫ్యామిలీ వీక్ తర్వాత మీ గేమ్ ఎక్కడ చేంజ్ అయింది అనుకుంటున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత, ఫ్యామిలీ వీక్ తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గేమ్ చూసుకోలేదు. వచ్చిన తర్వాత అంత టైం లేదు, ఎపిసోడ్స్ ఏం చూడలేదు. ఫ్యామిలీ వీక్ తర్వాత నా గేమ్ ఎక్కడ చేంజ్ అయిందో నాకు అర్థం. అంటే నేను ఎక్కడ చేంజ్ చేయలేదు. నేను ఫస్ట్ వీక్ నుంచి ఎలా ఉన్నానో ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా అలాగే ఉన్నాను. కాకపోతే మా అమ్మ వచ్చి ఒక మాట అంది, నువ్వు హీరోలా బయటికి రావాలి అని అంది. అంటే ఎవరైనా అదే కోరుకుంటారు, గెలవాలనే కోరుకుంటారు. సో గెలవటానికి ఏం చేయాలి? గెలవాలంటే గేమ్లో ఎక్కువసేపు ఉండాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. అదే చేసుకుంటూ వచ్చాను. నేను ఎక్కడ తగ్గించలేదు నా గేమ్ కానీ నా ఫన్ కానీ. ఒకవేళ చూసుకుంటే 15th వీక్లో కూడా నేను స్కిట్లు చేసిన రోజులు ఉన్నాయి. బేసిక్గా 15th వీక్లో అందరూ రిలాక్స్ అయిపోతారు, అమ్మాయ అని నడువాలు చేసి ఇంక మనం టాప్ 5కి వచ్చేసాంగా అనుకుంటారు. కానీ నేను 15th వీక్లో కూడా రోజుకో స్కిట్ చేసేవాడిని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో నా గేమ్ అయితే మార్చుకోలేదు. కానీ బట్